యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక అన్యుడు అంటున్నాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయి, నష్టాలు తీరిపోతాయి, ఇరుకు ఇబ్బందులు పోతాయి, వ్యాధి బాధలు పోతాయి అని చెప్పి నమ్మి యేసుక్రీస్తు నమ్ముకున్నావు. కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు చాలా ఉన్నాయి, ఇరుకు ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి. ఆయన నమ్ముకోవడం వల్ల ఏమిట్రా ప్రయోజనం అని చెప్పి అడిగితే అప్పుడు ఈ ఆత్మీయుడు అంటున్నాడు, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా చాలా సమస్యలు, చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కానీ ఒక అద్భుతమైన సత్యం నాకు తెలిసింది. ఏమిటో అని అంటే, యేసుని నమ్ముకోక మునుపు కష్టాలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు నేను ఒక్కడే పోరాడాల్సి వచ్చేది. యేసుని నమ్ముకున్న తర్వాత ఆయన నా తరఫున పోరాడుతున్నాడు, నాకు విజయాన్ని ప్రసాదిస్తున్నాడు. కష్టాలు వస్తాయి, ఇరుకు ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, వినో ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే ఒంటరిగా పోరాడాల్సిన అవసరము లేదు.